చూద్దామండి. కర్రీ కూడా అయిపోవచ్చింది. బాగా వేగిందండి. చూడండి, మనం వేసిన నూనె కూడా పక్కకి లైట్గా కనబడుతుంది. అయిపోయిందండి. పచ్చిగా అస్సలు లేదు, మనకు నీరు అస్సలు లేదు. చాలా బాగా వేగింది. మంచి స్మెల్ వస్తుందండి. దీన్ని ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. చూసారా, మనకి ముందు ఉడకబెట్టుకుంటే చాలా 10 నిమిషాలలో తొందరగా చేసేసుకోవచ్చు. ఈ పొడి రెడీగా ఉందనుకో 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. కొంచెం ఇట్లా దానికి ముక్కకి మసాలా పట్టుకొని కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చంగా మనం ఇది గోరుచిక్కుడుగా వండుకుంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇలా చేసుకుంటే మటుకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకే అండి.